పల్నాడు జిల్లా పిడుగురాళ్ల టౌన్ సీఐ అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ మహిళ సెల్ఫీ వీడియోను విడుదల చేసింది. పిడుగురాళ్ల మున్సిపాలిటీలోని 6వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ బిజ్జిలి వెంకట్రావుకు రెండవ భార్య అయిన నూతి అరుంధతి తాను న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళితే సీఐ శ్రీరామ్ వెంకట్రావు అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త బిజ్జిలి వెంకట్రావు వేధింపులు తాళలేక పల్నాడు జిల్లా ఎస్పీకి అలాగే డీఎస్పీకి ఫిర్యాదు చేశానని వారు సానుకూలంగా స్పందించినప్పటికీ సీఐ శ్రీరామ్ వెంకట్రావు మాత్రం టీడీపీ నాయకులకే ప్రాధాన్యం ఇస్తున్నారని, తన గోడు పట్టించుకోవడం లేదని సెల్ఫీ వీడియోలో ఆరోపించింది నూతి అరుంధతి. ఈ వీడియోని దయచేసి నా కోసం ప్రతి ఒక్కరు షేర్ చేయాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి కూడా తెలియాలని నేను కోరుకుంటున్నాను. ఆడవాళ్ళకి పోలీస్ స్టేషన్లో కూడా న్యాయం జరగకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలి సార్? మీరు చెప్పండి సార్. మీకు ఏదన్నా ఉంటే మాటపూర్వకంగా చూడాలి కానీ ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు సార్. ఇదిగోండి, ఇల్లు కూడా నాది, నా దగ్గర ఇంటి డాక్యుమెంట్ కూడా ఉంది. ఇల్లు నాదని ఇంట్లో నుంచి బయటకు నెడుతున్నారు. నేను ఎక్కడికి వెళ్ళాలో మీరు చెప్పండి సార్. దయచేసి సోషల్ మీడియాలో ఇది ఎమ్మెల్యే ఎరపతినేని గారి వరకు, సిఐ గారి వరకు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం వెళ్లే వరకు మీరు దయచేసి షేర్ చేస్తారని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక ఆడపిల్లగా నా ఆవేదన అర్థం చేసుకోండి. నా బిడ్డకి, నాకు, మా అమ్మకి ప్రాణహాని ఉంది. మమ్మల్ని రక్షించండి. ఒక వార్డు ఇన్ఛార్జీలుగా ఉంటేనే వాళ్ళు ఇంత చేస్తున్నారు సార్. ఇంకా పెద్ద పదవులు ఇచ్చి వార్డు కౌన్సిలర్లు అయితే మమ్మల్ని అసలు బతకనిస్తారా సార్? ఎరపతినేని గారు ఒక్కసారి మీరు చూడండి సార్. మీరే నాకు పుట్టినిల్లు అనుకున్నా సార్. నేను కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో తిరిగిందాన్నే సార్. నన్ను ఎందుకు ఇంత చిత్రవద చేస్తున్నారో అర్థం కావట్లేదు సార్. నా యందు దయించి ఈ సమస్యను మీరు పరిష్కరించండి సార్.